11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలో అడుగుపెడుతున్న జిల్లా వాణి ఛానల్ కు మరియు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణకు వీచేసిన భక్తజన కోటికి శుభాభినందనలు. సకల సౌకర్యాలతో అత్యాధునిక హంగులతో 200 కార్లు నిలుపగలిగే సువిశాల పార్కింగ్, విశాఖలోని స్వర్గధామాన్ని తలపించే మీనాక్షి కన్వెన్షన్, విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట. ఫోన్ నంబర్ 9247933333. నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్నగిరి ప్రదర్శన. రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్త కోటి జనం. ఏపీ 2025 మెగా డిఎస్సీ అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన వైసీపీ శ్రేణులు. మెగా డిఎస్పీ దగా డిఎస్పీగా మారడానికి కారణమైన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. కూటమి ప్రభుత్వం చేపట్టిన 2 ఏళ్లపై నమ్మకం, అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో ఇంటింట ప్రచారం. అలమూరులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. మంత్రి నారా లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలకు అట్టి పెట్టాలంటూ ఎద్దేవా చేసిన మాజీ మంత్రి పేర్ని. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చకు వస్తే మా నాయకుడు వైఎస్ జగన్ కూడా చర్చకు వస్తారని స్పష్టం చేసిన నాని. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ప్రత్యేక ఆషాఢ మాసం పౌర్ణమి నిర్వహించే ఈ వేడుక ఘనంగా ఆరంభమైంది. రాష్ట్రంలో నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు సింహగిరికి తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. ఈ దిశలో కొండ దిగువన గల తొలి పావంచ నుండి స్వామివారి పూల రథాన్ని అనువంశిక ధర్మకర్త గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, ఎండోమెంట్ కమిషనర్, దేవస్థాన ఈవో తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. జీవీఎంసీతో పాటు దేవస్థాన పలు స్వచ్ఛంద సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఆహార పదార్థాలు, త్రాగునీరు అందించేందుకై పూర్తిస్థాయి ఏర్పాట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తుంది. ఇది సుమారుగా 32 కిలోమీటర్ల దాటి రాత్రి చేరుతుంది. ఇందులో సుమారు 7 నుంచి 8 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనాల ప్రకారం ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనికి తగ్గట్టు సుమారుగా 10,000 మంది సిబ్బంది కూడా, అన్ని రకాల సిబ్బంది కూడా ఏర్పాట్లు చేసి వారందరూ కూడా సేవలు అందిస్తున్నారు. ఈ విధంగా ఈ సంవత్సరం జరిగినటువంటి గిరి ప్రదక్షిణ అనేది భక్తులందరికీ ఒక మంచి మధుర స్ఫూర్తిగా మిగిలిపోయేటట్టు జిల్లా యంత్రాంగం, అదేవిధంగా దేవాదాయ శాఖ కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. దీనిని భక్తులు మరింత ముందుగా మరింత ఎంజాయ్ చేసి స్వామివారి వారి యొక్క అనుగ్రహాన్ని, స్వామివారి యొక్క కృపను పొందాలని చెప్పి భక్తులందరికీ మరొకసారి దేవస్థానం తరఫున తెలియజేస్తాం. ఈరోజు గిరి ప్రదక్షిణ సందర్భంగా లక్షల మంది భక్తులు తరలి వచ్చారండి. అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటున్నారండి. పోలీస్ తరఫున అన్ని విధంగా ఏర్పాట్లు మేము చేశాము. దాదాపు 3,200 మంది పోలీసులు ఈ బందోబస్తు పాల్గొంటున్నారండి. 32 కిలోమీటర్ ప్రయాణం చేస్తారు భక్తులు. మొత్తం రూట్ పరిశీలించడానికి డ్రోన్, సీసీటీవీ, బాడీ ఆన్ కెమెరాస్ మేము ఏర్పాటు చేశాము. అది కాకుండా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా పరిశీలిస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధంగా ఏర్పాట్లు మేము చేస్తున్నాం. డిఎస్సీ 2025లో నష్టపోయిన అభ్యర్థులు చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. డిఎస్సీ నియామక ప్రక్రియ అంతదగా మోసం, పెద్ద కుంభకోణమని నిపుణులు చెరుగుతున్నారు. అందులో భాగంగా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ యోజన విభాగ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని మరియు మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలకు పై బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామచంద్ర థియేటర్ జంక్షన్ నుండి రింగ్ రోడ్డు వరకు నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి గుడివార అమర్నాథ్, అనకాపల్లి జిల్లా 7 నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన విద్యార్థి విభాగాలు ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షలో జరిగినటువంటి అవకతవకల మీద
ఆ పేపర్ లీకేజ్ మీద, అలాగే అభ్యర్థుల తాలూకా ఎంపిక ప్రక్రియలో జరిగినటువంటి లోటుపాట్ల మీద ఈ పోరాటాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది. గడిచినటువంటి సంవత్సరం జరిగినటువంటి నీట్ పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల మీద ఏదైతే కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక పోరాటాన్ని కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున చేసినటువంటి పోరాటానికి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి దిగొచ్చి రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అప్పుడు జరిగినటువంటి పరీక్షల మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు, మళ్ళీ పరీక్షను రీ ఎగ్జామ్ నిర్వహించారు. అయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి రాజీనామా చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మాత్రం డిఎస్సీలు జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి, సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ అవకతవకలు జరిగినాయి, విద్యార్థుల ఎంపికలో అవకతవకలు జరిగినాయి. అయినా సరే నాదేం తప్పులేదు అన్నటువంటి విధంగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి స్పందించేటువంటి పరిస్థితి లేదు. సిబిఐ ఎంక్వైరీ వేయరు, మంత్రి రాజీనామా చేయడు, తిరిగి వారు చేసినటువంటి తప్పుల్ని కప్పపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. సో దీని మీద ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా తిరగబడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు పెద్దలు ఒక సామెత చెప్తారు, విద్య లేని వాడు వింత పశువుతో సమానం అని. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అందరం కూడా చదువుకుంటే మనకి చదువు వస్తుంది, కానీ ఆయన చదువుకున్నాడు కాబట్టి వాళ్ళ తండ్రి చదువుకొని దేశ విదేశాలు చదివించాడు. అయినప్పటికీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, వారి తాలూకు భవిష్యత్తు, యువత వారి భవిష్యత్తు కనీస బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నాడు. తప్పకుండా తనకున్నటువంటి ఏదైతే ఆయన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన తాలూకు మొండితనం ఏదైతే ఉందో, వీటన్నిటిని కూడా మతం దించేటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. ఈ పోరాటాలు మరింత ఉధృతం అవుతాయి, దాని మీద ఎంక్వైరీలు జరగాల్సిందే, తను రాజీనామా చేయాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో ఈ డిమాండ్ మరింతగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అలమూరు మండలంలోని అలమూరు గ్రామంలో, అనంతరం బడుగుబానిలంక గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తున్నట్టు తెలిపారు. తల్లికి వందనం, శ్రీశక్తి, అన్నదాత సుఖీభవ, దీపం2, ఎన్టీఆర్ భరోసా, మత్స్యకార భరోసా, సూపర్ 6 తదితర పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అలాగే నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలు, అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజా అభిప్రాయాలు సేకరించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలమూరులో కాపు నేస్తం రావడం లేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పలువురు అడగడంతో తొందరలోనే అమలు జరుగుతుందని ఆయన అన్నారు. ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనపై ప్రజలందరినీ కలుసుకుని అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం, ఆనాడు ప్రజానీకం ఏ విధమైన నమ్మకంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమం చేస్తుందని నమ్మారో, ఈ 2 ఏళ్ల కాలంలో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నిర్విరామంగా పాటుపడుతున్న సంగతి ఈనాడు ప్రజల నోట తెలుసుకుని ప్రజలకు ఏ విధమైన కార్యక్రమాలు చేయగలిగాం, ఇంకా ప్రజలు ఏం ఆశిస్తూ ఉన్నారు, ఎంత మేరకు ఈ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా చేయలేని కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుని రాబోయే కాలంలో ఆ కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలందరినీ కలుసుకోవడానికి ఈ రోజున రోజుకు 2 గ్రామాలు చొప్పున 45 రోజుల పాటు అన్ని గ్రామాల్లో, అన్ని బూతుల్లో ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. కొత్తపేట నియోజకవర్గంలో 57 గ్రామాల్లో 262 పోలింగ్ బూతుల్లో ఇంటింటికి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎన్డీఏ కూటమి నేతలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున అందరూ కూడా ఐకమత్యంగా ఈనాడు ఇంటింటికి కూడా వెళ్ళి ప్రజలను కలుసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలు పూర్తి సంతృప్తిని ఈనాడు నేను ఈ గ్రామంలో తిరగడం జరిగింది. ఆలమూరు గ్రామంలో తిరిగితే ఇక్కడ ప్రజాస్పందన అపూర్వంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ పరిపాలన పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తూ ఉంది, ఇంకా మా కోసం ఈ విధమైన కార్యక్రమాలు చేయాలి అని తెలియజేయడం జరుగుతూ ఉంది.
ఇప్పటికే పెన్షన్లు పెద్ద ఎత్తున 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయలు, వృద్ధులకి 4,000 రూపాయలు వివిధ రకాల పెన్షన్లు అందిస్తూ ఉన్నారని ఆనందంగా ఉన్నారు. తల్లికి వందనం అందరి బిడ్డలకి కూడా 13,000 రూపాయల చొప్పున చదువుకున్న ప్రతి బిడ్డకి అందివ్వడం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి 20,000 రూపాయలు అందివ్వడం జరిగింది. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా గుంతలనేని రహదారులన్నీ కూడా అభివృద్ధి చెందాయి. గతంలో జొన్నాడ నుంచి మండపేట వరకు వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. కొత్తూరు సెంటర్ నుంచి నర్సిపూడి వరకు వెళ్ళాలంటే అనేక రకాల ఇబ్బందులు పడేవారు. ఆ రహదారులన్నీ కూడా మెరుగయ్యాయి. జొన్నాడ ఫ్లైఓవర్ దగ్గర కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాం. బడుగు వాళ్ళంకా మూలస్థానం వంతెనల అప్రోచ్లన్నీ కూడా శుభ్రపరచడం, చక్కటి తారు రోడ్లు వేయడం జరిగింది. సోలార్ రూఫ్ టాప్ సోలార్ తరపున కూడా పేద వర్గాలకి, ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఉచితంగా, ఓసీ బీసీ వర్గాల వారికి సబ్సిడీతో కూడినటువంటి సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ కూడా వాళ్ళ ఇంటికి కావాల్సిన విద్యుత్ వాళ్ళే ఉత్పత్తి చేసుకునేలాగా వాళ్ళకి సహకారం చేయడం జరుగుతూ ఉన్నది. అన్నా క్యాంటీన్లు అన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ప్రజలకు ఏం కావాలో, ఏది అవసరమో అవి గుర్తించి పనిచేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా పెన్షన్లు అడుగుతున్నారు, ఆడబిడ్డ నిధి గురించి కోరుకుంటూ ఉన్నారు, ఇళ్ల స్థలాల విషయం, ఇల్లు విషయం కూడా కోరుతూ ఉన్నారు. అవన్నీ కూడా తప్పనిసరిగా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తుంది, పనిచేసే ప్రభుత్వం, ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం, ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారానికి పాటుపడే ప్రభుత్వంగా గుర్తింపు పొందిందనేది సందర్భంగా తెలియజేసుకుంటూ, అనేక విద్యుత్ సమస్యలు ఈ మండలంలో ఉంటే ఆర్టీఎస్ కింద అనేక చోట్ల ట్రాన్స్ఫారాలు, విద్యుత్ లైన్ల ఆధునీకరణలు, నర్సిపూడిలో కొత్తగా సబ్స్టేషను లేదా హాస్పిటల్ అభివృద్ధి, ఇంకా ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. రాబోయే కాలంలో రైతువారి పొంత రోడ్లు అడుగుతూ ఉన్నారు. గ్రామాల్లో ఇంకా లింక్ రోడ్లు కోరుకుంటా ఉన్నారు. డ్రైనేజీ సమస్య కూడా చెప్తా ఉన్నారు. వీటన్నిటిని గుర్తిస్తూ ఉన్నాం. దశల వారీగా వాటిని పరిష్కారం చేస్తాం. పేద ప్రజల కోసం ఒక పక్క సంక్షేమం, మరొక పక్క అభివృద్ధి. ఈ 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారని గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు వారి యొక్క అపూర్వమైన స్పందనను బట్టి మేమందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. లోకేష్ ఉత్తర కుమార్ ప్రగల్భాలు కట్టిపెట్టాలంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే చర్చకు రండని సవాల్ చేయడం కాదు. చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్ వస్తారు, లోకేష్ చర్చకు వస్తే నేనే వస్తా అంటూ ఆయన సవాల్ విసిరారు. విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో లోకేష్ వేలుపెడతాడు. కంపెనీలు తెచ్చా, ఉద్యోగాలు కల్పించు అంటాడు. రెడ్ బుక్ రుచి చూసారా అంటాడు. చీమ చిటుకుమన్నా తన వల్లే అంటాడు. కార్యకర్తలతో చప్పట్లు కొట్టించడానికి వైఎస్ జగన్ నోటుకొచ్చినట్లు మాట్లాడాడు. లోకేష్ మాటలు కోటలు దాటుతాయి. దేనికైనా సమవుజ్జి కావాలి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచావు, నీకు సత్తా ఉంటే డిఎస్సీ అక్రమాలపై నాతో చర్చకురా, నీ వెంట తిరిగిన కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారు అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్లో పాపాలు చేశారు. ఈ డిఎస్సీ దిక్కుమాలిన డిఎస్సీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అన్ని పాత్రలు మీరే పోషిస్తారు. జిల్లా కలెక్టరేట్లో ఎందుకు మెరిట్ లిస్టులో పెట్టలేకపోయారు? గోల్డ్ మెడల్ కొట్టి నోటికి రాకుండా పాల్గొన్న వారికి పోస్టులు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ పై కోర్టు విచారణ చేయమని చెప్పింది. దమ్ముంటే విచారణ జరిపించండి. మీలో నిజాయితీ ఉంటే రాజీనామా చేయండి. మంత్రి పదవి కోసం బోండా ఉమ ముచ్చట పడుతున్నారు కదా, మీరు రాజీనామా చేసి ఇవ్వండి, ఆయనకు మంత్రి పదవి అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సీ మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమవుజ్జి కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అది మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం. మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సీ మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళన్ సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, మీకు చావు ఉంటే చేతనైతే పేర్ని నాని వస్తాడు. దేని డిఎస్సీ మీద దేని గురించి మాట్లాడటాకైనా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పర్యవేక్షణలో కాకినాడ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో మెగా డిఎస్పీపై జరిగిన అవకతవకలకు నిరుద్యోగ భృతి అమలు చేయని కారణంగా వసతి దీవెన, విద్యా దీవెన విడుదల చేయకుండా అరకొర అమ్మఒడి వేసి అభివృద్ధి అంటూ అప్పులు వేసి
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల్లో ముంచేసి పథకాలు ఏమీ అమలు చేయకుండా ఈరోజు తండ్రి కొడుకులిద్దరూ కూటమి ప్రభుత్వ పెద్దలతో కలిసి కబుర్లు చెబుతున్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి కొమ్ములు విరిచి రోజు అలసిపోయిన రెట్టింపు ఉత్సాహంతో నిరసన తెలియజేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించిన ప్రతి యువతకు, విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా శుభాకాంక్షలను తెలిపారు. 16,000 ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా అనే ముసుగులో జీవో తీసుకొచ్చి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి, అంటే గోల్డ్ మెడల్ వచ్చిన వారికి వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వీళ్ళ దగ్గర అదే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశామని సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగం 20 లక్షలు 30 లక్షలు అమ్ముకున్నారు. వీటన్నిటి మీద తక్షణమే సిబిఐ విచారణ జరిపించి దానికి బాధ్యులైన వారితో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమై ఉండాలని లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం అందరం కూడా సమన్వయం చేసుకుంటూ భారీ స్థాయిలో యువకులంతా వేలాది సంఖ్యలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, గతంలో మేము కోరిన విధంగానే, మేము డిమాండ్ చేసిన విధంగానే ఏదైతే చెల్లించాల్సిన 2 ఏళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే 2 ఏళ్ళ నుంచి చెల్లించాల్సి ఉన్నాయో తక్షణమే వాటిని చెల్లించాలి, విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అంతేకాకుండా నీట్ విషయంలో చూసుకున్నట్టయితే మీరు అందులో క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే బాధ్యత వహించి ఈ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే రాజీనామా చేశారో, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2025లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో, ఏదైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా తక్షణమే దాని మీద సిబిఐ ఎంక్వైరీ అన్నది జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దీని మీద ఆ తప్పుల మీద బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున అలాగే విద్యార్థి విభాగం తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తూ ఆయనకి డిమాండ్ చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. సిపిఎంఎల్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మజుందార్ వర్ధంతి పురస్కరించుకుని ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్ లో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో చారు మంజుదార్ చిత్రపటానికి పూలమాల వేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోసిరెడ్డి గణేశ్వరరావు మాట్లాడారు. రైతాంగ ఉద్యమాలకు చారు మజుందార్ మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా సహజ వనరుల్ని అప్పగిస్తూ పేదలు, రైతులు, కార్మికులు, ఆదివాసుల ప్రయోజనాలను విస్తరిస్తోందని విమర్శించారు. దండకార్యంలో ఆదివాసులపై జరుగుతున్న ఎన్కౌంటర్లు, పెరుగుతున్న నిత్యావసర ధరలు, కార్మిక చట్టాల మార్పులు, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ ఏలేశ్వరం లోకల్ కమిటీ కార్యదర్శి గండెటి నాగమణి, సహాయక కార్యదర్శి కందుల ప్రసాద్, మహిళా సంఘ నాయకురాలు గుమ్మడి పాదాలమ్మ, కార్మిక సంఘం నాయకుడు పందిరి ధర్మరాజు, కమిటీ సభ్యులు గుణాపు సాయి, కందుల క్రాంతికుమార్, పచ్చమల శుభలక్ష్మి, చాపల్లి సీత, పల్లి బోయిన లోవప్రసాద్, రాజేష్, చందకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలో అడుగు పెడుతున్న జిల్లా వాణి ఛానల్ కు మరియు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణకు వీచేసిన భక్తజన కోటికి శుభాభినందనలు. సకల సౌకర్యాలతో, అత్యాధునిక హంగులతో 200 కార్లు నిలుపగలిగే సువిశాల పార్కింగ్, విశాఖలోని స్వర్గధామాన్ని తలపించే మీనాక్షి కన్వెన్షన్, విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట. ఫోన్ నంబర్ 9247933333. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉమాధర్మలింగేశ్వర స్వామి పంచదారలో ధరలు కలుషితమయ్యాయి. జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఈ రోజు ఆలయాన్ని శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ ఆనందాశ్రమ పీఠాధిపతి దర్శించారు. రాంబిల్లి మండలం మాజీ ఎంపీపీ దింపి బాబు ఆధ్వర్యంలో దారులు పరిశీలించారు. కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం దారులో బురద కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇలాంటి చర్యలు మానుకోవాలని తెలిపారు. అనంతరం స్వామీజీ మీడియాతో మాట్లాడారు. హిందూ బంధువులందరికీ కూడా మీడియా ముఖంగా పరమ పునీతమైన పుణ్యక్షేత్రం శ్రీ ధర్మలింగేశ్వర స్వామి క్షేత్రం, పంచదారల దివ్యక్షేత్రం అని మనకి మన రాంబిల్లి మండలం పంచదారల క్షేత్రంలో భక్తుల్ని అయోమయానికి గురిచేసి హిందూ మనోభావాలు గాయపరిచే విధంగా ఇక్కడ అవాస్తవాల్ని చెబుతూ చూపిస్తూ, మరి మీకు తెలుసు కొన్ని మీడియా మాధ్యమాల్లో పంచదారల క్షేత్రం కలుషితం అయిపోయింది, ఆ పవిత్రమైన జలాలు కలుషితం చేశారు అని ఒక దుష్ప్రచారాన్ని మన పంచదారల దివ్యక్షేత్రం మీద ఒక పెద్ద కట్టుకథల్ని
అల్లి హిందూ సమాజాన్ని అయోమయం గురి చేశారు. ప్రత్యక్షంగా మనం చూసాం. ఆ ధార పవిత్రమైన ధార వస్తూనే ఉన్నది. ఆ మీదని ఎవరైనా కొద్దిగా ఆ బురద నీళ్ళు పోసేస్తే ఆ బురద నీరు రావటం, కలుషితమైన నీరు రావటం అన్నీ కూడా మనం చూసాం. కేవలం హిందూ సమాజం ప్రశాంతంగా ఉంటే కొన్ని దుష్టశక్తులు నచ్చడం లేదు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హిందూ సమాజం బాగుంటే, ఆలయాలు బాగుంటే, హిందువులు బాగుంటే, క్షేత్రాలు బాగుంటే, ముఖ్యంగా వైకాపా కొంతమంది నాయకులు, మేము అందరినీ అనడంలే, వైకాపా పార్టీలో కూడా మంచి వాళ్ళు హిందూ ధర్మం మీద విశ్వాసులు ఉన్నారు. వారికి మేము ఎప్పుడు కూడా మేము గౌరవిస్తాం, వారిని ఆశీస్సులు అందిస్తాం. కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరికొంతమంది మాజీ మంత్రులు హిందూ సమాజం మీద బురద జల్లేటటువంటి కుట్రలు చేస్తున్నారు. హిందువులు ప్రశాంతంగా దైవక్షేత్రాలు దర్శనాలు చేసుకుంటే చూడలేకపోతున్నారు. ఈ మధ్యనే మనం చూసాం అంబటి రాంబాబు ప్రశ్న రావణ వెనకేసుకొని రావడం, జగన్మోహన్ రెడ్డి గారు హే రామ్ సేవ్ రావణ సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ట్వీట్ చేయడం. అలాగే మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు హిందూ సమాజం బాధపడుతూ ఉంటే రాముణ్ణి, సీతమ్మ వారిని, ఆంజనేయ స్వామిని కించపరిచి, ద్రౌపది అమ్మవారిని కించపరిచి బాధపడుతూ ఉంటే వారు వెక్కిరించి ఆ దుర్మార్గులకి బాసటగా ప్రెస్ మీట్లు పెట్టారు. వారికి న్యాయ సహకారం చేస్తామన్నారు. కోర్టులో రావణ్ అనే ప్రశ్న రావణ్ ఎలియాస్ జోసఫ్ వాళ్ళ ఆవిడెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే మీకు మేము న్యాయ సహకారం అందిస్తామన్నారు. ఎంతవరకు సమంజసం అండి ఇది? అంటే హిందువులు క్షేత్రాలు పాడు చేసి హిందూ ధర్మాన్ని కాలరాస్తూ ఉంటే మీరేమో వైకాపా పార్టీ నాయకులు వారికి ఖండించాల్సింది మీరు, వారికి వత్తాసు పలికి హిందువులు మనోభావాలు గాయపరిచే హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ రోజు పంచదార్ల క్షేత్రం చాలా ధర్మలింగేశ్వర స్వామి చాలా ధర్మంగా ఉన్నారు, ఇక్కడ దివ్యంగా ఉన్నారు. ఇక్కడ ఈ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు ఇక్కడ కొన్ని దుష్టశక్తులు, ముఖ్యంగా వైకాపా కొంతమంది నాయకులు. మేము దయచేసి వారిని కోరుతున్నాం, మనం హిందువులం, మన క్షేత్రాలు మనం బాగు చేసుకోవాలి. మన క్షేత్రాలు మనం బురద జల్లేస్తే ఏమొస్తుంది? హిందూ ధర్మం మీద హిందువులే కాలరాసి కాదని మాట్లాడితే నష్టపోయేది మన హిందూ సనాతన ధర్మమే. దయచేసి వారిని మేము కోరుతూ ఉన్నాం. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా మనం రావాలి. ఈరోజు వైకాపా పార్టీ మీద మాకు ద్వేషం లేదు, మాకు అందరినీ మేము గౌరవిస్తాం. కానీ హిందువులకు సమస్య వస్తే ఎవరో మాట్లాడితే అలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు ఈ వైకాపా నాయకులు. దాన్ని మేము ఖండిస్తున్నాం, దాన్ని మేము తప్పుపడుతున్నాం. మేము పార్టీ వ్యవహారాలు, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ మా హిందూ ధర్మం మీద, మా పంచదార్ల క్షేత్రం మీద ఎవరో దుర్మార్గులు వచ్చి బురద జల్లేసి ఇది అపవిత్రం అయిపోయిందంటే చూస్తూ మేము ఊరుకోం. ఖచ్చితంగా మేము మా వాయిస్ ఇస్తాం, మేము ఖచ్చితంగా మా ధర్మాగ్రహాన్ని వెళ్ళగొక్కుతాం. ఇక్కడ కూడా అదే చేశారు ఇక్కడ కొంతమంది వైకాపా నాయకులు. కాబట్టి ఇది కుట్రపూరితంగా చేశారు. వారి మనసులు కలుషితం అయ్యాయి. ఇక్కడ ఏమీ కలుషితం జరగలేదు. వారి మనసులు కలుషితంలో ఉన్నాయి. మీ మనసులు మార్చుకోండి, మీ కల్మషాలు కడుక్కోండి తప్ప ధర్మలింగేశ్వర స్వామి పంచదార్ల క్షేత్రం దివ్యంగా ఉంది. ఎటువంటి అపోహలు వద్దు. హిందూ సమాజం యథావిధిగా రండి, స్వామివారి పుణ్య స్నానాలు చేసుకొని ధర్మలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే ఈ కుట్ర ఎవరైతే చేశారో, ఇక్కడ ఏదైతే మైనింగ్ చేయడం వలన మొత్తం నీరు కలుషితం అయిపోయింది, పంచదార్లు కలుషితం అయిపోయిందని చెప్పారో, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఫ్రీ మైనింగ్ జోన్ గా కూడా ప్రకటించారు కూడా. ఎవరు అక్కడ వెళ్ళకూడదు తవ్వకాలని. కాబట్టి మేము ప్రభుత్వాలు అందరినీ, ఏ ప్రభుత్వం అయినా మేము కోరుతున్నాం, దయచేసి హిందూ దేవస్థానాల్ని పవిత్రంగా చూడండి, వాటికి విలువ ఇవ్వండి, చక్కగా హిందూ మనోభావాలు గౌరవించండి, ఇలాంటి కుట్రలు ఆపేయండి, ఇలాంటి మాయలు చేయొద్దు. హిందూ సమాజాన్ని దయచేసి మీ అందరూ కూడా గుర్తింపు గౌరవాన్ని ఇవ్వాలని, పంచదార్ల క్షేత్రంలో ఎవరైతే అపవిత్రం చేసి దీన్ని రకరకాల వీడియోలు చేసి పెట్టారో, బయట సమాజానికి దుష్ప్రచారం చేశారో, వారి మీద క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని మేము మరీ కోరుతూ ఉన్నాం. అలాగే మైనింగ్ చేస్తే ఎర్రగా రావడం ఇదేదో కలుషితం అయిపోయిందని ఒక అభూత కల్పన, ఒక బయట ప్రచారం చేశారు. ఇది ప్రచారం మాత్రమే, అది ప్రచారం కూడా మంచిది కాదు, తప్పుడు ప్రచారం చేశారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హిందూ సమాజం కూడా అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. దివ్యంగా ఉన్నది, పంచదారులు దివ్యంగా ఉన్నాయి, ఎక్కడ ఏ కలుషితం లేదు. కాబట్టి ఎటువంటి అపోహలు పడొద్దని హిందూ సమాజం యథావిధిగా వచ్చి పూజలు దర్శన కార్యక్రమాలు చేసుకోవాలని మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలయ ప్రాధాన్యత గురించి మీ డిమాండ్స్ ఏంటి సార్? ఆలయ ప్రాధాన్యత కాపాడడానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా ధర్మలింగేశ్వర స్వామి క్షేత్రానికి, అలాగే స్థానిక ఉండేటువంటి మన ఎమ్మెల్యే శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ మేము కోరుతున్నాం, ధర్మలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని ప్రత్యేకంగా మీ నిధులు విడుదల చేసి
ముఖ్యమంత్రి గారి దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడి ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామి క్షేత్ర వైభవానికి కృషి చేసి దివ్యమైనటువంటి ఆలయ నిర్మాణం ఇవన్నీ కూడా చేసి భక్తులకి సర్వాంగ సుందరంగా సౌకర్యాలు కూడా కల్పించాలని, దీనికి మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కన్నబాబు గారు కానీ, అలాగే మన విజయ్ కుమార్ గారు కానీ, అలాగే మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు కానీ చొరవ చూపాలని మేము మరీ వారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. ఓం నమః శివాయ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నగరం ముస్లింలు నగరం నుండి పాసర్లపూడి దర్గా వరకు వాక్ నిర్వహించారు. నగరం పంజీషా నుండి పాసర్లపూడిలోని బీబీ ఫాతిమా జహీరా దర్గా వరకు ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఇమాం హుసేన్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుండి జిల్లాల నుండి భక్తులు వాక్ లో పాల్గొన్నారు. మత సామరస్యం కులమత భేదాలు లేకుండా ఈ వాక్ పిల్లలు పెద్దలు ఆడవారు హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొని దారి వెంట జెండాలు చేతపూని హుసేన్ జిందాబాద్ అని నినాదాలతో వాక్ పాదయాత్ర నిర్వహించారు. హిందువులు ముస్లింలు భేదభావం లేకుండా భక్తులకు ప్రసాదాలు మంచినీరు దాహార్తి తీర్చారు. ముస్లిం సోదరులకు హిందూ సోదరులు ఈ కార్యక్రమంలో స్ఫూర్తిగా నిలిచారు. నగరం పోలీసు వారు వాహనాన్ని దారి మళ్లిస్తూ రోప్ సహాయంతో ఈ కార్యక్రమానికి ఏ విధమైన అంతరాయం కలగకుండా సహకరించారు. పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు అభినందించారు. వారిలో కొంత దూరం వాక్ చేశారు. మత సామరస్యం స్నేహ సంబంధాలకు ఎటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ముస్లిం సోదరులందరికీ తన యొక్క కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు హిందువులు ముస్లింలు పాల్గొని విజయవంతం చేశారు. झुलाओ सामने ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని కోరుతూ రాష్ట్రంలో పలుచోట్ల పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిరివాడ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నందు ఉత్తరాంధ్ర కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గోవింద పట్నాయక్ సారథ్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పెందుర్తి ఇన్ఛార్జ్ వినుకోటరాము, పెందుర్తి మండల అధ్యక్షుడు ముక్క రామనాయుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వినుకోట సూర్యరావుతో కలిసి గోవింద పట్నాయక్ షర్మిల పేరిట సింధూర అర్చన నిర్వహించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ తమ అధ్యక్షురాలు ఇటీవల అనారోగ్యంతో గురైనప్పుడు ఈ ఆలయంలో పూజలు నిర్వహించి వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా రావడంతో వారు తమ మొక్కును చెల్లించుకున్నట్టు తెలిపారు. అలాగే త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కైవసం చేసుకుని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పీఠం అధిరోహించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతాలు తిరిగి ఆవిడ చాలుగా కాంగ్రెస్ పార్టీ సేవలు ప్రజలు ఎల్లవేళ ఇప్పుడు ఆవిడని ఉపయోగించిన కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు ఆవిడ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాత వైభవం తీసుకురావాలని రాజశేఖర రెడ్డి ఆశలు మా పిసిసి ప్రెసిడెంట్ గారు నెరవేరుస్తారని ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీకి కూడా దేశ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు రాబో రోజుల్లో ప్రధానమంత్రి అవుతారు. పేదవాళ్ళ కళలు నెరవేరుస్తారు. ఆశాభావంతో మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లేందుకు ఎల్లవేళ మా శర్మిల రఘునమ్మ గారికి, ఈ ఏఐసి సెక్రటరీ మల్లికార్జున టైగర్ గారికి, అలాగే మా ప్రియాంక గారికి అందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా ఆరోగ్యాలు ఉండి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తారు ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ఆర్ గారి గారాల బిడ్డ ముద్దుల తనియ వైఎస్ సత్యనారెడ్డి గారి ఈ మధ్యకాలంలో ఆరోగ్యం బాగోక మరి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. మరి ఆమె కొంచెం రికవర్ అయిన తర్వాత ఇంటికి రావడం కూడా జరిగింది. మేము మరి ఆమె ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి చిన్నముసిరివాడ గ్రామంలో పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర మొక్కు కొని దండం పెట్టుకొని వెళ్ళాం. ఆమె క్షేమంగా రావాలి, ఆమెకి ఆరోగ్యాలు ప్రసాదించాలి, ఆమె పేరు ప్రఖ్యాతలు రావాలని మరి ఆ స్వామిని మొక్కుకున్నందుకు ఆ మొక్కు తీర్చుకోవడానికి మరి ఈరోజు చిన్నముసిరివాడ గ్రామంలో వచ్చి మరి సింధూర పూజలు, మరి కొబ్బరికాయలు కొట్టడం, అభిషేకాలు, మరి ఆమె త్వరగా కోలుకొని ప్రజల్లోకి వచ్చి మరి రాజశేఖర రెడ్డి గారి కన్న కళలు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవ్వాలని ఆ లక్ష్యాన్ని ఆమె భుజం మీద వేసుకొని మళ్ళీ ప్రజల్లో తిరిగి ఆ లక్ష్యం నెరవేర్చాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఎలవేళలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఆరోగ్యం బాగుండాలని, భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అన్నీ కోరుకుంటూ ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. యథాప్రకారంగా తన కార్యకలాపాలని త్వరలో నిమగ్నం ముందుకు తీసుకెళ్లాలని, ప్రధాని రాహుల్ గారు ప్రధాని కావాలని ఆవిడ ఆకాంక్ష, ఆవిడ ఆశయాలకు మేము ముందుకు తీసుకెళ్ళి మేము చేయాలని అనుకుంటున్నాం. అందువల్ల మా పార్టీకి ఆవిడ ఒక ఆశాజ్యోతి, ఆశాకిరణం. ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే మాకు బ్యాక్ బోను.
ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షులుగా ఉండడం అది మా అదృష్టం. అటువంటి ఆవిడకి ఈరోజు ఆరోగ్యం కొంచెం క్షీణించి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఆవిడ సురక్షితంగా ఇంటికి రావాలని మేము కోరుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మరి ఇంటికి రావడం అనేది జరిగింది. మరి ట్రేడ్ యూనియన్ నాయకులు గోవిందరావు పట్నాయక్ గారు అలాగే మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముక్తా రామరెడ్డి గారు మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ అభిషేకం అనేది అలాగే సింధూరు పూజ అనేది ఆంజనేయ స్వామికి. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన మరియు విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ విధానం, నిరుద్యోగ భృతి, నీట్ పేపర్ లీకేజ్ డిమాండ్లపై ఆందోళన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన డిఎస్సీ అక్రమాలపై విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. తప్పుడు ధ్రువపత్రాలతో డిఎస్సీలో ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా పేరుతో అతిపెద్ద కుంభకోణం జరిగింది. ఏమాత్రం అర్హత లేని వారిని, నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన వారిని పాఠశాలలో మ్యాథమెటిక్స్, సైన్స్ టీచర్లు కానీ నియమిస్తే వారు విద్యార్థులకు ఏం బోధిస్తారు? వీరి పాఠాలు విన్న విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, నల్లగుట్ల స్వామి దాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, ఇన్ఛార్జీలు తన్నీరు నాగేశ్వరం, మాజీ మేయర్ నారాయణ భాగ్యలక్ష్మి, జిల్లా యోజన విభాగ విద్యార్థి విభాగ అధ్యక్షులు కొరివి చైతన్య, కోమల్ సాయి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, పలువురు మాజీ కార్పొరేటర్లు, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇవన్నీ అడిగారు కదా, వీటికి సమాధానం చెప్పకుండా ఛాలెంజ్ అన్నారు. ఛాలెంజ్ మీరు ఎక్కడికి రమ్మంటే మీరు అసలు టీచర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ కూడా ఎక్కేసి అలాంటి టీచర్స్ తోటి మ్యాథమెటిక్స్, సైన్స్ విద్యార్థులకు చెప్పిస్తే విద్యార్థులు ఇంతకుముందు మీరు తీసేసిన జీవోలు వాళ్ళకి పరీక్ష అక్కర్లేదన్నారు. మళ్ళీ ఎందుకు ఆ జీవోని చేశారు కాబట్టి మీరు ఎంక్వైరీ మీ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఎంక్వైరీ చేయించింది. బాధ్యుడైనటువంటి కేంద్ర మంత్రిని నిర్ణయం చేయించింది. మీరు అసలు ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేయడానికి ఎందుకు సులుకున్నా లేరు? భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా అడగాల. కూటమిలో భాగం కాబట్టి లోకేష్ ఉన్నటువంటి విభాగం నుంచి ఇన్ని అక్రమాలు జరిగాయి కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. అసలు ఎంక్వైరీకే ఈ ప్రభుత్వం సుముఖత చూపించట్లేదంటే కూటమి బాధ్యత వహించదా? భారతీయ జనతా పార్టీ వహించాలా వద్దా? అక్కడ ఈ విధానం అక్కడ ఆ విధంగా ఉంది. ఇక్కడ ఈ కూటమిలో భాగస్వామ్యం తెలుగుదేశం విభాగం ఇలాగే ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్నాం, జరిగే అన్నింటినీ మార్చేస్తుంది. దానికి భారతదేశం కూడా అతీతం కాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్. ఇక్కడ జరిగే కూడా మీరు వైఎస్ఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూడండి. డిఎస్సీ ఇప్పటికీ మీకు అవగతమైంది. అదేవిధంగా వైద్య విద్య కావచ్చు, ఏదైనా సరే ఏ స్థాయికి దిగజార్చారు, శాంతి భద్రతలు కావచ్చు, యువతని ఏ విధంగా మోసం చేశారో మీరు చూశారు. మనం తలుచుకుంటే ప్రభుత్వాన్ని మార్చేయగలం, రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోగలం. ఎలా అయితే గంజి కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసి సాధించిందో మనం కూడా మన రాష్ట్ర భవిష్యత్తు పట్ల గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఏ విధంగా జరిగింది ఒక్కసారి చూసి మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ పిలుపునిస్తుంది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఆర్థికంగా కానీ, వైద్యంగా కానీ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుదాం. లోకేష్ గారు ఆయన సవాల్కి ఆయన ఎక్కడ ప్లేస్ చెప్పినా, టైం చెప్పినా మేము వస్తాం. ఎంక్వైరీ చేయించాలా, అవన్నీ తీరుతాయి కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై సోమవారం భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. కలకత్తా నుండి భీమవరం వైపు భారీ టెలికాం పైపులతో వెళ్తున్న లారీ రావులపాలెం సెంటర్ సమీపంలోని జాతీయ రహదారి 216 ఏపై అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. దీంతో 2 వైపుల భారీగా వాహనాలు నిలిచిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా వెంటనే జాతీయ రహదారి అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్నగిరి ప్రదర్శన. రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్త కోటి జనం. ఏపీ 2025 మెగా డిఎస్సీ అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన వైసీపీ శ్రేణులు. మెగా డిఎస్పీ దగా డిఎస్పీగా మారడానికి కారణమైన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. కూటమి ప్రభుత్వం చేపట్టిన 2 ఏళ్లపై నమ్మకం, అభివృద్ధి సంక్షేమం అనే నినాదంతో ఇంటింట ప్రచారం. అలమూరులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. మంత్రి నారా లోకేష్ ఉత్తర కుమార ప్రగల్భాలు కట్టి పెట్టాలంటూ ఎద్దేవా చేసిన మాజీ మంత్రి పేర్ని. ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చకు వస్తే మా నాయకుడు వైఎస్ జగన్ కూడా చర్చకు వస్తారని స్పష్టం చేసిన నాని. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలో అడుగు పెడుతున్న జిల్లా వాణి ఛానల్కు మరియు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణకు వీచేసిన భక్తజన కోటికి శుభాభినందనలు. సకల సౌకర్యాలతో అత్యాధునిక హంగులతో 200 కార్లు నిలుపగలిగే సువిశాల పార్కింగ్, విశాఖలోని స్వర్గధామాన్ని తలపించే మీనాక్షి కన్వెన్షన్, విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట. ఫోన్ నంబర్ 9247933333.